అప్పుడప్పుడు వస్తూ ఉండు. చూసుకోండి. ఓకే బాబు. వస్తానమ్మా. సరేనమ్మా. వెళ్ళొస్తామండి. చిన్నపిల్ల తెలియక చేసింది, క్షమించండి. చిన్నపిల్లే కదా, పర్వాలేదు, వదిలేయండి. బయలుదేరతాం. కాస్త నాతో బాగానే కొట్టాను, మాట్లాడింది చాలు. తప్పు అనుకోకండి. ముందు నువ్వు నీ కూతురు సరిగ్గా ఉండండి. ఇలాగే చేస్తూ ఉంటే లేనిపోని సమస్యలు జాగ్రత్త వచ్చి పడతాయి. అక్కడ గొడవ ప్రారంభమైంది, నువ్వు బండి తీ. తప్పంతా నీ కూతురు మీదే ఉంది, వాడి మీద ఏం లేదు. దీన్ని మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా అనాలి, మీరు కూడా ఒక కారణం. రే మామ, ట్రీట్ గురించి చెప్పలేదు కదరా. మాలారామా హా? కూర్చో.